అందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఆత్మకూరు మండలం సంబంధించి రెవెన్యూ డివిజన్ ఆర్టీఓ ఆఫీస్ నుండి మన రిలవెన్స్ డే రోజు ఈ ప్రభుత్వ వ్యవసాయానికి సంబంధించిన స్టాల్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రభుత్వ వ్యవసాయ స్టాల్ ఏంటంటే మేము మా మండలాల్లో పండుతున్నటువంటి ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, పండ్ల మొక్కలు కానీ, ఏవైతే ఉన్నాయో పచ్చళ్ళు కానీ, ఇవన్నీ వీటితో పాటు ఎన్పిఎం షాప్ అని బయో రిసోర్స్ సెంటర్ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు అన్నీ ఈ రిలవెన్స్ డే రోజు స్టాల్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే రైతులకు కూడా అందుబాటులో పెడుతున్నాము. ఈ అందుబాటులో పెట్టినటువంటి వాటికి గిట్టుబాటు ధర కల్పించడం అనేది రైతులు మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అవకాశానికి ఉన్నటువంటి రిలవెన్స్ డే రోజు ప్రతి ఒక్క రైతులు అలాగే అధికారులు మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎక్కడెక్కడ చేస్తారా? ఎక్కడే అంటే మనకు ఎంపీడీఓ ఆఫీస్ ఒకటి, ఎంఆర్ఓ ఆఫీస్ ఒకటి, మున్సిపాలిటీ ఈ 4 చోట్ల ఏదో చోట ఖచ్చితంగా మనము ప్రతి సోమవారం ఈ రిలవెన్స్ డే రోజు మనకు అందుబాటులో పెడుతున్నాం. ప్రతి సోమవారం పెడతారా? సోమవారం. మీరేమేం కల్పిస్తున్నారు వీళ్ళకు, రైతులకు అది ప్రభుత్వ వ్యవసాయం సంబంధించినటువంటి పురుగు మందులు వాడకుండా, మందు సంచులు వాడకుండా వాళ్ళకి కేవలం వాళ్ళకి పెట్టుబడి మార్గం తగ్గించే మార్గంగా వాళ్ళకి కావాల్సినటువంటి గణజీవామృతం, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి బీజామృతం, జీవామృతము, కషాయాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని దగ్గరుండి వాళ్ళకు తయారు చేయించి వాళ్ళకు వాటి ద్వారా లబ్ధి పొందే విధంగా వాళ్ళకు శిక్షణలు ఇప్పించి వాళ్ళకి వారే ప్రభుత్వ వ్యవసాయంలోకి రావాలనేది మాకు ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా ఇది ఘనజీవామృతం అంటే ఈ ఘనజీవామృతంలో ప్యూర్గా ఆవు పేడ, నాటు ఆవు పేడ మరియు అలాగే ఆవు మూత్రము, అలాగే బెల్లము, శనగపిండి కలిపి ఇది 2-3 రోజులు పొడి ఆరిన తర్వాత దీన్ని మనం వాడుతున్నాం. ఇవి మనము పెరటి తోటలకు సంబంధించి మనం వేసుకోవచ్చు, అలాగే టెర్రస్ గార్డెన్కి వేసుకోవచ్చు, అలాగే వాళ్ళ రైతుల యొక్క పొలాల్లో కూడా మనం ఇది దుక్కుల్లోకి కానీ అలాగే పొలాల్లో కానీ వేసుకోవచ్చు. ఇది ప్యూర్గా న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించినటువంటి ఘనజీవామృతం.